For Bindas Entertainment, subscribe to What the Fun. కావ్యారా దాని లోపల పెట్టి తలిపేసాను. ఇంత బెటర్ నువ్వు. నాకు కూడా టైం అయిపోతుంది, సో నేను బయలుదేరాలి కొంచెం ప్లీజ్. ఇంత అర్జెంటుగా ఊరికి వెళ్ళే పని ఏంటో? ఇంత అర్జెంటుగా అంటే ఇప్పుడు ఏం చెప్పాలి దానికి? ఒక పని చేద్దాం, బయటికి వెళ్ళి మాడుకుందాం. బయటకా? ప్లీజ్ ప్లీజ్ నీకు దండం పెడతాం ప్లీజ్. సూర్య సూర్య, ఏ నువ్వేంటి ఇక్కడ? సూర్య ఎక్కడ? డోర్ ఎంతసేపు కొడుతున్నా తీయరేంటి? నేను చెప్తా. అసలు డోర్ కి లాక్ ఎందుకు వేశారు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆగా నేను చెప్పేది కాస్త తింటావా? నువ్వు చెప్పేదేంటి? లే సూర్య ఇక్కడ. ఒక్క నిమిషం ఆగు, నేను చెప్పేది విను. ఏం చేస్తున్నావు? డోర్ లాక్ ఎందుకు వేసావు? రాఘవా, తప్పు, నువ్వు చేసేది చాలా తప్పు. తప్ప? ఇంకా నేనేం చేయలేదు కదా కావ్య. ఒక్క 5 నిమిషాలు కోఆపరేట్ చేయవా, మొత్తం అయిపోతుంది. రే, నీ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంటే నీకు చెల్లితో సమానం రా. అవునా? నువ్వు బయటకు ఎంత ఎదవలా కనిపించినావు, లోపల చాలా మంచోడు అనుకున్నాను రా. నేను లోపల కూడా ఎదవనే కావ్య. సూర్య గారు ఎప్పుడు చెప్పలేదా నీకు? రే వద్దు, దగ్గరికి రాకు, దగ్గరికి రాకు రాఘవా. అరుస్తాను. అరు కావ్య, గట్టిగా అరుస్తాను. అరు కావ్య, నిజంగా అరుస్తాను. అరు కావ్య. అరుస్తుందంట, అరుస్తుంది. బజ్జో కాసేపు దగ్గర రాకూడదంట. మేమేదో పెద్ద రీపిస్ట్ గల్లా కనపడుతున్నాం దీనికి. హలో, నాతో ఏదో మాట్లాడతాను తీసుకొచ్చి ఇప్పుడు దిక్కులు చూస్తావేంటి? నీతోనా? అంటే అది మన రాఘవ అన్నాడు కదా, రాఘవ అదే ఫైల్స్ ఉంటాయి కదా, మన ఆఫీస్ పనులు ఉంటాయి. వచ్చావా చెప్పరా? మొత్తం సెర్చ్ చేశాను రా, సచ్చినా నీ జోలికి రాదు. అంటే చంపేసావా? నీకోసం అంత రిస్క్ చేస్తా అనుకున్నావా? థ్యాంక్స్. హలో, నేను ఇక్కడ మాట్లాడుతుంటే మధ్యలో మీ గుసగుసలేంటి? వీడే లోపల. అసలు ఊరికి ఎందుకు వెళ్తున్నావు చెప్పు నువ్వు? అడుగుతుందిగా చెప్పు. అదే చెప్తా. అంటే పొద్దున్న నీకు చెప్పాను కదా ఊరికి ఎందుకు వెళ్తా. అదే చెప్పు. కొంచెం పక్కలవా? ఓకే. ఊరికి ఎందుకు వెళ్తున్నానంటే, ఎందుకు నీకు తెలియదేముంది మేఘనా, 2 నెలలకు ఒకసారైనా నాన్నని చూడకపోతే నాకేదో బెంగగా ఉంటుంది. చెప్పమ్మా. ఇక్కడంతా ఏదో లాగేసినట్టు బరువుగా ఉంటుంది. నాన్న కూడా నన్ను ఎప్పుడూ అందరి ముందు తిడుతుంటాడు, కానీ నన్ను చూడకుండా ఎక్కువ రోజులు ఉండలేడు. అవునా? అయ్యా మేఘనా, ఇన్నాళ్ళు నీకు కూడా తెలియని నిజం ఒకటి చెప్పనా? నేను నాన్నగారు కేవలం ఇద్దరమే ఉన్నప్పుడు ఒకరినొకరం చాలా ప్రేమించుకుంటాం. అబ్బో, ఈ తిట్టుకోవడాలు విసుక్కోవడాలు ఇవన్నీ పైనే, కానీ లోపల ఎవరికి చెప్పుకోవాలన్నంత ప్రేమ ఉంది. అందుకే ఎవరికి చెప్పాం. ఏం ప్రేమ? మేఘనా, నువ్విప్పుడు నేను ఊరు వెళ్ళిపోతే పని చేయనేమో అని కంగారు పడకు. నువ్వు షాక్ అయ్యేంత వర్క్ చేస్తా. కాకపోతే నాదొక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు నేను నీకు చెప్పిందంతా నువ్వు నాన్నకు చెప్పకే. అయ్యో, చెప్పండి. ఎందుకంటే నాకు నాన్నకి ఏకాంతంగా గడపడం ఇష్టం. ఇప్పుడు ఆ ఏకాంతాన్ని బయట పెట్టేశానని తెలిస్తే ఆయన సిగ్గుపడతాడు కదా. సిగ్గుపడతాడు కదా ఆబ్వియస్లీ అంతే కదా. యా, సో ఇలా చెప్పుకుంటూ పోతే నాకు నాన్నగారికి ఎన్నో ఉంటాయి. ఇప్పుడు మనకంత టైం లేదు కాబట్టి, నేను బయలుదేరాలి కాబట్టి ఐ హ్యావ్ టు గో, ఐ హ్యావ్ టు లీవ్. టైం అయిపోయింది. సో ఏమన్నా వర్క్ ఎక్కువగా ఉందనుకో చెప్పు వీడికి, వీడు బాగా చేస్తాడు. ఓకేనారా? నేనా? మన టచ్లో ఉంటాం. సరే మేఘనా, బయలుదేరుతాను. బాయ్ మేఘనా. కరెక్ట్గా నువ్వు వచ్చినప్పుడే నేను వెళ్తున్నాను. మీ ఇద్దరు బెంకెట్టుకోకండి నా మీద. అలాగేరా. ఓకేనా? వెళ్తాను. కాసేపు ఆగు బావా, వెళ్దు గాని. మేఘనా, ఇప్పుడు ఎమోషనల్ అవ్వద్దు ప్లీజ్. ఐ హ్యావ్ టు లీవ్, లెట్ మీ గో. ఈ ఫోన్ మాట్లాడి వెళ్ళు. ఫోనా? నాకు టైం అయిపోతుందంటే ఇప్పుడు ఫోన్ ఏంటి మేఘనా? ఒకసారి మాట్లాడు, తెలుస్తుంది. ఆఫీసా? ఇంటికెళ్ళి మాట్లాడతానులే. ఒకసారి మాట్లాడి, నీకే తెలుస్తుంది. ఎవరు ఫోను? ఎవరు? మావయ్య. మీ మావయ్యతో నేనే మాడతాను మేఘనా. రే, మావయ్య అంటే మీ నాన్నరా? నాన్ననేరా, చెప్తా.
ఇప్పుడు నాన్నకెందుకు? మాట్లాడు మాట్లాడు మాట్లాడు. నాన్న. సూర్య తిన్నావా నాన్న? అంత ఎటకారం ఎందుకులే నాన్న, అనాలనుకుంటుంది ఏదో అని. ఏం లేదు నాన్న, నువ్వు త్వరగా ఇంటికి వచ్చేస్తే కావలసినంత సేపు ప్రేమించుకోవచ్చు ఏకాంతంగా. నాన్న అది నేను నువ్వేం మాట్లాడుతున్నావు నీకు ఏమన్నా అర్థమవుతుందా? ఏకాంతంగా గడుపుతావా? ఏకాంతంగా గడపనాక మనం ఏమన్నా మొగుడి పిల్లలమేంట్రా? ఓ మాట్లాడటం రాదు, పని చేయటం రాదు, అసలు దేనికి పనికి వస్తారా నువ్వు? అక్కడికి వెళ్ళే కానీ నీలో మారిపోతుంది అనుకున్నాను. అయినా రూమ్ లో ఎవరితో ఉంటున్నారా నువ్వు? అదేదో అమ్మాయిలు డస్ట్బిన్ డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నాడంట. నాన్న నేను నీకు మళ్ళీ కాల్ చేస్తానులే, బాయ్. ఇప్పుడు కానీ ఫోన్ పెట్టావంటే అక్కడికి వచ్చి మరీ తంత. అవును రే, ఏదో లాగేస్తుందో పీకేస్తుందనో. ఏం లాగేస్తుందిరా? నాన్న నేను ఇంటికి వచ్చాక మాట్లాడతానులే. ఇక్కడికి గాని వచ్చావంటే కాలేజ్ చేతులు ఎరగొట్టి పొయ్యిలో పెడతాను. అది కాదు, నాటకాలు ఆడకుండా అది చెప్పినట్టు తిను, అర్థమైందా? సర్లే దానికి ఇస్తున్నాను, మాడుగా. ఇదిగా మామయ్య. తోలు తీరిపోయి ఉంటుంది. ఎరా ఏమైందిరా, మీ నాన్న గట్టిగా వేసుకున్నాడా? చిన్నప్పటి నుంచి ఇంతేరా ఇది. నన్ను మా నాన్న దగ్గర ఎదవం చేసి నానా బూతులు తిట్టేలా చేస్తుంది. అదేంటోరా, ఆయన కూడా దీని మాటలే నమ్ముతాడు. కాదురా, కొడుకుని ప్రేమించని తండ్రులు ఉంటారని విన్నాను కానీ కొడుకుని ద్వేషించే తండ్రులు ఉంటారని నేను ఎక్కడ వినలేదురా. నా మీద అంత ద్వేషం ఏంట్రా ఆయనకి? అలాంటిది ఏమి ఉండదులేరా, ఏదో కోపంలో మాట అనేసి ఉంటారు. అయినా నువ్వే అంటావు కదా మీ ఊర్లో తండ్రులందరూ కోపంలోనే ప్రేమను చూపిస్తారని. అది కాదురా, నేను కూడా అదే అనుకున్నాను రా. మా నాన్న నన్ను ఎన్ని తిట్టినా ఎన్నిసార్లు తిట్టినా నా మీద ఏదో ఒక మూల ప్రేమ ఉంటుంది కదా అని. అరే అది కాదురా, నేనేమైనా తప్పు చేస్తే నువ్వు తప్పు చేసావని తిడితే సరిపోద్ది కదరా. అలా కాకుండా అందరి ముందు లోకు చేసి మాడతారేంట్రా? అది కూడా ప్రతిసారి దీని ముందే లోకు చేసి మాడతాడ్రా. రే నాకు ఇప్పుడు ఏం భయం వేస్తుందంటే దీని మీద ఉన్న కోపం ఆయన మీద ద్వేషంగా మారుద్దేమో అని భయంగా ఉందిరా. ఎందుకంటే మనం ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళ దగ్గర నుంచి మనం అనుకున్నంత ప్రేమ రానప్పుడు ఏం చేయాలో అర్థం కాదురా. ఇప్పుడు నాకు కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ప్రేమను కోరుకోకుండా ఉండలేను, అలా అయినా ఆయన వదిలేసుకోలేను. నాన్న కదా. రే నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావురా. అయినా ఏ తండ్రికైనా కొడుకు మీద కోపం ఎందుకు ఉంటుంది? మళ్ళాంటి వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ చూపిస్తే ఎదవల్లా తయారవుతామని కోపంలా నటిస్తారు అంతే. అంతేగాని ఏ తండ్రికి కొడుకు మీద ద్వేషం ఉండదురా. నటన కాదురా, ఇప్పుడు ఆయన నిజంగానే నా మీద కోపం చూపిస్తే నాకు ఏ ప్రాబ్లము లేదురా. ఎందుకంటే ఆయన నా మీద తప్ప ఇంకెవరి మీద చూపిస్తారు? అలా కాకుండా ప్రేమంతా దానికే చూపించి కోపం మాత్రమే నాకు చూపిస్తే నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. దీన్ని ఎలా తీసుకోవాలో కూడా తెలియట్లేదు బావా. అదేంటి బావా ఇంకా ఇక్కడే ఉన్నావు? బస్ టికెట్ ఏమైనా బుక్ చేయనా? అక్కడ మావయ్య నీ ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎదురు చూస్తూ ఉండడం ఎందుకులే, అంతగా ఆగలేకపోతే నువ్వే అక్కడి నుంచి ఇక్కడ టికెట్ బుక్ చేయి, ఇక్కడే ప్రేమించుకుంటాం. నువ్వు మారవా? సరే లాగిన్ చేయని ఎప్పుడే వస్తా. రే సిచ్యువేషన్ ఏదైనా నీ నోటి కంట్రోల్ ఉండదా? అరే నా నోటి దూల గురించి పక్కన పెడితే నువ్వేంట్రా తెగ మంచోడు అని బిల్డప్ ఇవ్వడానికి నేను అమ్మాయిలు తీసుకొస్తున్నానని చెప్పావంట. అమ్మని అమ్మ ఏంటి ఈ విషయం కూడా చెప్పేసిందా మీ నాన్నకి? ఒరే అది అన్నీ చెప్తుందిరా బాబు, అందుకే నాకు ఇన్ని తిట్లు. ఇలా అయితే కష్టమేరా. దీన్ని ఎలాగోలా కంట్రోల్ చేయాలరా, లేకపోతే ఇంకా రెచ్చిపోద్ది. అరే మరి లోపల ఉన్నదాన్ని లేపితే అది ఇంకా రెచ్చిపోద్దిగా. లోపల ఉన్నదాన్ని లేపడం ఏంట్రా? ఒరే మర్చిపోయావా, కావ్య ఎక్కడుందిరా? కావ్య ఒకది ఉంది కదా, మర్చిపోయాను రోయ్. పద 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 పద. అమ్మో ఏసీ ఆన్ చేసేవేంట్రా, పడుకునిపోయింది. కావ్య 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 లేవట్లేదేంట్రా? కావ్య అమ్మో కొంపతీసి నిజంగానే చంపేవేంట్రా? నీ గురించి మరీ అంత రిస్క్ చేస్తా అనుకున్నావా? అసలు ఏం చేసావు చెప్పరా బాబు. అదేరా సినిమాల్లో క్లోరోఫామ్ ఏదో వాడతారు కదా, అదే పెట్టా పడిపోయింది అంతే. క్లోరోఫామా? అది మన రూమ్లో ఎక్కడుందిరా? ఇక్కడే ఎక్కడో పెట్టానురా. రే ఇదిగోరా ఇదే పెట్టా, పనిచేస్తుందో లేదో చూసా, బాగానే పనిచేసిందిరా. రే మబ్బు
అది నా సెంట్రా. సెంటా అంటే ఏది? నువ్వు 4 సంవత్సరాల క్రితం కొని 5 సంవత్సరాలుగా వాడుతున్నావు అదేనా ఇది? ఓరు బాబాయ్, అయితే చచ్చిపోయి ఉంటుందిరా. కావ్య, నీకు దండం పెడతా లేవే, చచ్చి నీ కడుపును పుడతాను. కావ్య రే, నీకు ఎన్నిసార్లు చెప్పాను రా దరిద్రుడా, దీన్ని తీసుకెళ్ళి బయటపడేమని చెప్పి. పెట్టగానే పడిపోతే క్లోరోఫామ్ బాగా పనిచేసింది అనుకున్నా కదరా. దానికన్నా పవర్ఫుల్ రా ఇది. దాని గురించి తర్వాత నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మ్యాగ్ని వచ్చిందంటే రే అమ్మో, ముందు వాటర్ కొట్టు అయితే లేపుదాం రా. ఏదో చేయరా ప్లీజ్. ఇప్పుడు దీన్ని లేపామంటే ఇది మనం చంపేద్దరా. అవునరా, ఇప్పుడు ఇది లేచిందంటే దాన్ని తెలిసిపోతే కొంపలు మునిగిపోతాయి. ఓ పని చేద్దాం రా. ఎత్తరా చెప్తా. ఎత్తాలా? ఊరుతూరు మరగడా, ఈ మాత్రం దానికే పైనుంచి కింద పడతావా? అది కాదా, ముందే చెప్తాను. ఎత్తరా, ఎత్తు. ఇటు కదా, అటువైపు వెళ్ళే. అమ్మయ్యా. అరే వాటర్ ఏమైనా ఉందా? వాటరా ఇక్కడ ఉందరా. కొంచెం 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 ఇదిగో. లేచింది 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 లేచింది. అన్న పని పని పని. బాయ్ బాయ్ కావ్య బాయ్. సూర్య వాట్ ఇస్ దిస్? అమ్మా సూర్య అసలు ఏం చేస్తున్నావు? ఇంటికెళ్ళక ఫోన్ చేయి. ఎద్దవా పంది. జాగ్రత్త జాగ్రత్త, పర్లేదు, ఆటోడు మనోడే. ఓకే ఓకే, డన్ డన్. అమ్మా పదరా బాబు. అమ్మా అమ్మా నాకు ఇక అరమేట్రా బాబు. అమ్మా ఓ పని అయిపోయిందిరా బాబా. ఆహా, ఇప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చురా బాబు. వావ్, వండర్ఫుల్. ఏం రాజభోగం అనుభవిస్తున్నారా? మళ్ళీ ఎవర్రా? ఇంకెవరు? నీ మొగుడు. నా లైఫ్ ఏంట్రా బాబా ఇలా అయిపోయింది. ఊపిరి తీసుకునే టైం కూడా ఇవ్వట్లేదురా. ఏం చేస్తాంరా, దరిద్రం నిన్ను గట్టిగా వాటేసుకుని వదలట్లేదు. చిదినమ్మా బతుకు. మళ్ళీ అంటే ఇందాక కదా వెళ్ళావు, అప్పుడే వచ్చేలా? నీ గురించి నాకు తెలీదా బావా? ఎగ్జామ్ ముందు రోజు మావయ్య కొడితే కానీ పుస్తకం తీసేవాడివి కాదు. అలాంటిది ఇప్పుడు నేను చెప్పినంత మాత్రం ల్యాప్టాప్ ఓపెన్ చేస్తావా? ఏది నీ ల్యాప్టాప్? అమ్మేశావా? నీ అనగాలే తగలడింది. ఇదిగో ల్యాప్టాప్, ఓపెన్ చేయి. క్లయింట్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఓపెన్ చేయి. నన్ను చూస్తాడేంటి, నాకే తెలిసినట్టు. క్లయింట్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఓపెన్ చేయమంటే వాడి మొహం చూస్తావేంటి? ఓపెన్ చేయి. అంటే అది ఎక్కడ ఉంటుంది? నీకు ఆ డాక్యుమెంట్ ఎక్కడుందో కూడా తెలీదా? ఏం పని చేస్తున్నావు అసలు? కొడతావేంటి? ఏం చేస్తున్నావు పని చేయమంటే? అంటే అది ఎక్కడికి? బయటికి లోపలికి పద. అనవసరంగా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నాను, ఆఫీస్లో ఉండబోయేది. బావా వచ్చావా? ఇంకా రాలేదేటో అనుకుంటున్నాను. టీ పెట్టితేవా? ఏంటి టీ పెట్టేది? వర్క్ ఏమైనా ఉంటే చెప్పు, రాకపోయినా ట్రై చేస్తాను, ఎందుకంటే నేను ఎంప్లాయన్ కాబట్టి. అంతేగాని పొయ్యి మీద టీ పెట్టు, కప్పులో పూలు పెట్టు అంటే చేయడానికి నేనేమి పని కాదు. ఇది హోటల్ కాదు. నువ్వు ఇప్పుడు టీ పెడతావా, పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్ని ఫినిష్ చేస్తావా? టీ కదా మేడం, పెడతాను. ఎక్కడే తగలండి. దీనికి టీ పిచ్చేంట్రా బాబు, నా ప్రాణం మీదకి వచ్చింది. అసలు ఏం చేయాలి ఇప్పుడు? గుప్పటి కారం తీసేసేస్తే వద్దులే, మళ్ళీ నాన్నకు చెప్పేద్దా. నాకు కర్మేంట్రా బాబు. ఇదిగా అదేంటి బాబా, కాఫీ అడిగితే టీ తెచ్చావు? ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా నీకు?
అయినా నువ్వు ఏదైనా తాగుతావు కదా, తాగితే తాగు లేకపోతే మానే. ఏంటి బాబా నోరు లెగుస్తుంది? నువ్వు ఫేక్ ఎక్స్పీరియన్స్తో బ్యాక్డోర్లో జాబ్లో జాయిన్ అయ్యావని మేనేజర్కి తేలిస్తే, నిన్ను జాబ్లోండి తీసేశారనే విషయం మావయ్యకి తెలిస్తే? కాఫీయే కదా మేడం. బ్రూ కావాలా సర్ఫ్ ఎక్సెల్ కావాలా? నీ చేత్తో ఏ కంపెనీ ఇచ్చినా పర్లేదు బావా. దీనికేం తక్కువ లేదు. ఇది నా మొదలవడమే దరిద్రం అనుకుంటే ఇప్పుడు టీం లీడే నన్ను ఎత్తిన కూర్చుంది. దీన్ని ఎలాగొకలాగా చంపి పాడదొబ్బితే ఇప్పుడు కాఫీ ఎలా చేయాలరా? ఎలా బతికేవాడిని, ఎలా అయిపోయాను. టీలు కాఫీలు అన్నీ పెట్టుకుంటూ తిరగాల్సి వస్తుంది. అమ్మో కాలిపోయింది. సెప్టిక్ ఏమైనా అవుద్దాము. బావా కాఫీ తీసుకొస్తా ఉండు. అదేంటి బావా నా కోసం కష్టపడి మళ్ళీ కాఫీ పెట్టి తెచ్చావా? టీయే తాగేసేదాన్ని కదా. టీ కూడా వద్దులే, ఇందులో ఏదో కలిపేసి ఉంటావు. నేను రూమ్కి వెళ్ళి పెట్టుకుని తాగుతా. నేను ఎలా కదా ఏటో ఊరికెళ్ళి నాన్నకు చెప్తాను. నేను అసలు ఏ పని చేయను, నువ్వు చెప్పే పని ఏది చేయను. ఏం పీక్కుంటావు పీక్కోవే నువ్వు. ఏంటి బావా అలా చూస్తున్నావు? లేకలేకేదో పనిచేస్తున్నట్టున్నావుగా. చెయ్యి, నేను మళ్ళీ వస్తా. ఏంట్రా మళ్ళీనా? అది చాలా ఎక్స్ట్రాలు చేస్తుందిరా. దాన్ని ఎలాగోకలా కంట్రోల్ చేయాలి. నువ్వు వింటానంటే నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. అది నన్ను ముంచేసేదా నాకు పనిచేసేదా? ఒకసారి ట్రై చేసి చూద్దాం. పక్కనా? హే సూర్య ఎక్కడా? మళ్ళీ దాక్కున్నాడా? సూర్య లేడు, ఏమైందో తెలీదు. చాలాసేపటి నుంచి పైనే ఉన్నాడు. ఎంత చెప్పినా కిందకి రావట్లేదు. నన్ను కూడా ఉండొద్దు అన్నాడు అక్కడ. అక్కడేం చేస్తున్నాడు? అమ్మదీనమ్మ వచ్చింది. బాబాయ్ ఎంత హైట్ ఉందేటి? ఏదో మేనేజ్ చేద్దాం. ఏంటి బావా ఏదో సూసైడ్ ప్లాన్ చేస్తున్నట్టున్నావు? నువ్వు దూకేస్తావా, నన్ను ఏమైనా తోయమంటావా? ఎలాగా దూకేసే ధైర్యం లేదు. కనీసం నువ్వైనా తోసే. నేను నీకు చేసిన సాయానికి నువ్వు ఇచ్చే బహుమానం అనుకుంటా. అమ్మో, ఏదో నేను ఈ పొజిషన్లో ఉండడానికి నువ్వే కారణమైనట్టు మాట్లాడుతున్నావు. నీకు తెలియదు మేఘ, చిన్నప్పటి నుంచి నువ్వు అందరు అమ్మాయిల్లా కాకుండా ఇండిపెండెంట్గా నీ కాళ్ళ మీద బతికేలా చేయాలని నేను ఎన్నాళ్ళు నా మనసును చంపుకొని ఎలా బతుకుతున్నానో నీకు తెలీదు. మేఘనా, చిన్నప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళని ఏడుస్తుంటే నిన్ను ఎత్తుకొని నువ్వు స్కూల్కి వెళ్ళకపోతే దేనికి పనికిరావని చెప్తేనే కదా నువ్వు స్కూల్కి వెళ్ళావు. నీకు గుర్తుందా? లేదే. గుర్తులేదు. ఎందుకు గుర్తుంటుంది? మనుషులం కదా, చేసిన తప్పులే గుర్తుంటాయి, మంచి ఎవరికి గుర్తుండదు. కాదు మేఘనా, ఇప్పుడు నువ్వు ఇంజనీరింగ్ సీట్ కొట్టలేవని నేను అంటేనే కదా నన్ను రాంగ్ అని ప్రూవ్ చేయడానికి నువ్వు ఎంసెట్ రాసి క్వాలిఫై అయ్యావు, అవునా? ఇంకోసారి నీకు జాబ్ ఎవడిస్తాడు అన్నందుకే కదా నా మీద పగతో జాబ్ తెచ్చుకొని నాకు చూపించావు. మరీ ముఖ్యంగా నీకొచ్చే శాలరీకి నాతో పెళ్ళేంటి అన్నందుకే కదా నా మీద కక్ష సాధింపులాగా మంచి జాబ్ తెచ్చుకొని ఇప్పుడు నాకన్నా ఎక్కువ సంపాదిస్తున్నావు. ఇలా ప్రతిసారి నువ్వు నాకన్నా పైన ఉండాలని, నిన్ను ఈ పొజిషన్లో చూడాలని నిన్ను అవమానిస్తున్నట్టు నటిస్తూ నన్ను నేను శిక్షించుకుంటున్నాను మేఘన. ఇవన్నీ నువ్వు గుర్తించాల్సిన అవసరం లేదు మేఘన, కానీ అర్థం చేసుకోకుండా ఇలా నా మీద కక్ష సాధిస్తున్నావు చూడు. బాధగా ఐఎమ్ హర్టింగ్. నమ్ముతుందో లేదో, ఇంకా ఏం చెప్పాలి. నీకు ఎప్పటికీ నేను తప్పు చేస్తున్నాను అనిపిస్తే
ఇలా ప్రాజెక్టులు రివ్యూలు అని నన్ను దొబ్బద్దు. క్లయింట్ కాల్స్ షెడ్యూల్ మీటింగ్స్ అని నన్ను చంపొద్దు. పేజీలు ఆరాలు తీయొద్దు. నేను తప్పు ఒప్పుకుంటున్నాను కనుక ఆ తప్పుకు శిక్ష కింద ఇక్కడి నుంచి దూకేయమంటే నీకోసం ఆనందంగా దూకేస్తాను మేఘన. ఇదంతా నిజమా బావా? నేను అబద్ధం చెప్పినా అది నీకు మంచి జరుగుతుందనే. వర్కౌట్ అవుతుందో లేదో. మేఘన, నేను ఇప్పటికీ నీకు డ్రామాలు ఆడుతున్నట్టే అనిపిస్తుందా? నా మీద నలుసంతైనా నమ్మకం లేదా? పిసరంతైనా ప్రేమ లేదా? అయ్యో అలా అనుకు బావా. చిన్నప్పటి నుండి నువ్వంటే నాకు చాలా ఇష్టం ఉన్నా కానీ నువ్వు నన్ను ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడుతుంటావు కాబట్టే ఇదంతా చేశానే తప్ప నాకు నువ్వంటే చాలా ప్రేమ బావా. నాకు నీ మీదున్న ప్రేమని చెప్పడానికి మాటలు కూడా లేవు. కావాలంటే మావేని అడుగు, ఆయన చెప్తాడు నాకు నువ్వంటే ఎంత ఇష్టం. అదేం అవసరం లేదు. మావే అంటే గుర్తొచ్చింది, ఇప్పుడే వస్తాను బావా. నువ్వు కూడా ఎక్కువసేపు ఇక్కడ ఉండొద్దు బావా, చాలా చలిగా ఉంది. నువ్వు కిందికి వచ్చేస్తే రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. త్వరగా వచ్చేయి. నువ్వు వెళ్ళి నేను వస్తా. జాగ్రత్త. నమ్మేసింది రో. నేను వద్దంటా. ఈ టైంలో ఎవడో బావా మన ఐడియా వర్కౌట్ అయిందిరా. యు ఆర్ లిటరల్లీ ఏ జీనియస్ రా. నువ్వు జీనియస్వి. నేను జీనియస్ అని నాకు ఎప్పుడో తెలుసురా. నువ్వే లేట్గా రియలైజ్ అయ్యావు. అది కాదు బే, నేను చెప్పేది నేను చెప్పింది మొత్తం నమ్మేసి ఏడ్చుకుంటూ మావయ్యతో మాట్లాడతా అనుకుంటూ కిందకి వెళ్ళిపోయిందిరా. మళ్ళీ ఇది టీం లీడర్ మన కర్మకి. మన మేనేజర్ గారిని తన్నాలి దీనికి ఇచ్చినందుకు. రేపటి నుంచి దీనికి ఉంటుందిరా. 3 చెరువులు నీళ్లు తాగించి 30 తిప్పలు పెడతా. పెట్టకపోతే నా పేరు మార్చుకుంటా. పా సినిమాలో వెళ్ళలాగా డైలాగ్ ఏంటా? ఉర్రే వెళ్ళంటే గుర్తొచ్చింది రోయ్. దాని విల్నిజం చూసి నేను తట్టుకోలేనంట. రేపటి నుంచి నా విల్నిజం దానికి చూపిస్తా. అసలుకే నేను పెద్ద శాడిస్ట్ అని బయట పెద్ద పేరు లేదండి. మనం అదేగా ఎన్ని పనులు చేయించుకుందరా నాతో దొంగముండా. ఒరే ముందా బూతులు పురాణం ఆపి కిందకి రారా, పీర్లు పొంగిచ్చాలి మనం. వచ్చేతనా. హలో అండి, మా ఎపిసోడ్ మీరు చూశారు కదా. హోప్ యు